హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసిన గోల్డ్ గురించిన ఇన్ఫర్మేషన్ని వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్షయ తృతీయ వస్తుంది కదా, అక్షయ తృతీయ సందర్భంగా మేము కూడా చిన్న షాపింగ్ చేయాలనుకున్నాము. ఆఫర్స్ ఎలా ఉన్నాయి, మంత్లీ స్కీమ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందామని భీమవరంలో ఉన్న మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చాము. మీలో కూడా చాలామంది అక్షయ తృతీయకి ఎంతో కొంత బంగారం కొనాలని అనుకుంటారు కదా. ఇంకొన్ని విశేషాలు స్కీమ్స్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తే బాగుంటుందని అనిపించింది. మేము డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూద్దామని అయితే వచ్చాము. ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, అలాగే చాలామందికి తెలియకపోవచ్చు కూడా కదా. అలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో వల్ల అక్షయ తృతీయకి మీరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. గోల్డ్ అంటే ఆడవాళ్ళకి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. మన చిన్నప్పుడు గోల్డ్ రేటుకి ఇప్పుడు గోల్డ్ రేటుకి ఎంత తేడా ఉందో కదా. అదంతా వదిలేస్తే 2-3 నెలల క్రితం 1 గ్రామ్ రేట్ వచ్చేసి 5,500 ఉంది. ఈరోజు ఈ వీడియో తీస్తున్న టైంకి 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 6,585 రూపాయలు ఉంది. అంటే 2 నెలల్లో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 సంవత్సరం అక్షయ తృతీయ నాటికి కావచ్చు, లేకపోతే ఆఫ్ ద ఇయర్ టైంకి కావచ్చు, గోల్డ్ కాస్ట్ 1,50,000 వరకు వెళ్తుందంట. 1,00,000 వరకు తులం బంగారం వెళ్తుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. అంటే పెట్టుబడి బంగారం మీద పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే బంగారం కొంటే లాభమే కానీ నష్టమైతే ఉండదు. అయితే పెద్ద మొత్తంలో అందరూ కొనలేకపోవచ్చు కదా. అలాంటప్పుడు మీ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తే అంతే కొని పక్కన పెట్టడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా ఓవర్ టైం వర్క్ చేసినప్పుడు, ఏదైనా పండగలకి బోనస్ వచ్చినప్పుడు అలా అనుకోకుండా వచ్చిన అమౌంట్కి 1 గ్రామ్ వస్తుందా, లేకపోతే 2 గ్రాములు వస్తుందా? అది కాదు, 1/2 గ్రామ్ వచ్చినా కొని పక్కన పెడుతూ ఒక ఆర్నమెంట్ చేయించుకున్నప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అది అసలు మాటల్లో చెప్పలేం. మనలో మనమాట ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా. ఆ అమౌంట్తో ఎంత వస్తే అంత గోల్డ్ తీసుకోండి, ఏమంటారు? అలా తీసుకున్న బంగారం మనకు తెలియకుండానే ఏదైనా ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది, ఏమో చెప్పలేం కదా. ఆ టైంలో ఎవరిని అడగకుండా మన బంగారాన్ని మనమే బ్యాంక్లో 60 పైసలో 70 పైసలో వడ్డీకే గోల్డ్ మీద లోన్ తీసుకోవచ్చు. మన అవసరం కూడా తీరుతుంది. మన పిల్లలకి కూడా సేవింగ్స్ అలవాటు చేస్తూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. ఒక స్కీమ్ పర్పస్లో మనం కొనుక్కున్నప్పుడు 1 సంవత్సరం పాటు ప్రతీ నెల ఇంత మొత్తంలో డబ్బులు పక్కన పెట్టి కొనుక్కోగలిగితే కనుక దాని మీద వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ లాంటివి ఉండవు. చాలా షాప్స్లో మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 0 చేసేస్తున్నాయి. వేస్టేజ్ వచ్చేసి అన్ని షాప్స్లో కూడా ఇంచుమించు ఒక్కలానే ఉన్నాయి. నీ ముక్కు ఎక్కడుంది అంటే చుట్టూ తిప్పి చూపించేవాళ్ళు కొంతమంది, అయితే డైరెక్ట్గా చూపించేవాళ్ళు కొంతమంది. ఆ డిఫరెన్స్ అనేది ప్రతి షాప్లోనూ కనిపిస్తుంది. కాకపోతే ఒకేసారి అమౌంట్ పెట్టి తీసుకుంటే ఈ వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఇలా మంత్లీ స్కీమ్స్లో ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇలాంటి లాభం కోసమే గోల్డ్ స్కీమ్స్ ప్రిఫర్ చేసేవారు చాలామంది ఉన్నారు. స్కీమ్స్ చాలా వరకు గోల్డ్ అక్యుములేషన్, మనీ అక్యుములేషన్, గోల్డ్ స్టోరేజ్ అని 3 టైమ్స్ స్కీమ్స్ ఉన్నాయండి. అయితే ఇక్కడ గోల్డ్ కాయిన్స్ తీసుకోలేము. ఎక్కడ ఏ షాప్లో స్కీమ్ కడుతున్నామో అక్కడే ఏదో ఒక వస్తువు అయితే చేయించుకోవాలి. అందుకే స్కీమ్ తీసుకునేటప్పుడే మనం ఏ వస్తువు చేయించుకోవాలనుకుంటున్నామో, ఎన్ని గ్రాముల్లో చేయించుకోవాలనుకుంటున్నాం అనే విషయాల మీద మనకి క్లారిటీ ఉండాలన్నమాట. మీకు నచ్చిన వస్తువుని ఎస్టిమేషన్ వేయించుకోవచ్చు. దాంతో మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు లలిత, ఖజానా, మల్బార్ ఇలా అన్ని షాప్స్లోని గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా. మనం మంత్లీ ఎంత పే చేయాలనుకుంటున్నాము, దానికి ఎంత బంగారం వస్తుంది, ఆ బంగారానికి సరిపడే వస్తువు ఆ షాప్స్లో ఉన్నాయా లేవా అనేవి మనం ముందే చెక్ చేసుకోవాలి.
లేకపోతే ఏమవుతుందంటే 11th మంత్లో మనకి వచ్చే గోల్డ్కి సరిపడే ఐటెం అక్కడ లేదనుకోండి, కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. అందుకే స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ముందే ఏం తీసుకోవాలనుకుంటున్నామో ఒక క్లారిటీ ఉండాలన్నమాట. జనరల్గా ఈ స్కీమ్స్ అనేవి 1000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. 11 మంత్స్ పే చేయాలి. కొన్ని షాప్స్లో అయితే 1 మంత్ బోనస్గా వాళ్ళే పే చేస్తారు. విఏ కూడా 100% ఫ్రీ ఇస్తున్నారు. లాస్ట్లో మనం తీసుకునే గోల్డ్కి పే చేస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ 10th లోపు పేమెంట్ అనేది చేయాలన్నమాట. మల్బార్లో మోడల్స్ ఎక్కువ ఉంటాయి, అదే లలితాలో అయితే అంత ఎక్కువ మోడల్స్ ఉండవు. అందుకే అవన్నీ ముందే చూసుకుని ఈ స్కీమ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే చాలా యూజ్ అవుతాయి. ఎంతో కొంత లాభం అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఈ రోజుల్లో ఒక్కసారి డబ్బులు పెట్టి బంగారం కొనాలంటే చాలా కష్టం. కాబట్టి ఇలా మంత్లీ స్కీమ్స్ ప్లాన్ చేసుకుంటే మనకు వస్తువుతో పాటు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ అవనివ్వండి, బోనస్ అవనివ్వండి, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, వీటిలో చాలా బెనిఫిట్స్ మనం పొందొచ్చు. ఈసారి మల్బార్లో డైమండ్ కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చిందండి. లైట్ వెయిట్ రోజ్ గోల్డ్లో డైమండ్ చైన్స్ ఒకటి, డైమండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. డైలీ వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. $25,000 దాటి షాపింగ్ చేస్తే అక్షయ తృతీయ రోజున 5 grams సిల్వర్ కాయిన్స్తో పాటు మనం తీసుకునే ఐటెంని బట్టి డిస్కౌంట్ ఉంటుందంట. మాకు నచ్చిన వాటిలో ఒక 5-6 సెలెక్ట్ చేసుకుని ఎస్టిమేషన్ అయితే వేయించుకున్నాము. ఇలా ఎస్టిమేషన్ చేయించుకున్న ఇప్పుడు ఈ 5-6లో మా బడ్జెట్కి సూట్ అయ్యేది ఏముందో చూసుకుని దానికి కొంత అడ్వాన్స్ అయితే పే చేసాము. అక్షయ తృతీయ రోజున రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసి ఐటెం తీసుకుంటాం అన్నమాట. అక్షయ తృతీయ రోజున ఐటెం తీసుకున్న తర్వాత ఏ మోడల్లో ఏ ఐటెం సెలెక్ట్ చేసుకున్నాము, ఎంత అయింది, ఇలాంటి విషయాలన్నీ మీతో కంప్లీట్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.